నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. హఫీజ్ సయీద్, నీళ్లు ఆపితే శ్వాస తీస్తాం, అగర్ తుమ్ పానీ రోకేతో తుమారా శ్వాస అని చెప్పి ఇంత బారు లెంది వీడియో రిలీజ్ చేశాడు. ఊగిపోయి భారత్ మీద విషాన్ని మాటల రూపంలో చిమ్మాడు. ఆ లష్కరే తోయిబా గ్రూపు మిలిటెంట్ల సమావేశంలో నిర్వహించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారుతోంది. ఈయనకు వచ్చిన బాధ ఏంటంటే, వాస్తవంగా పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత భారతదేశం సస్పెండ్ చేసింది ఇండస్ వాటర్ ట్రీటీ విత్ పాకిస్తాన్. సింధు జల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది, జల దిగ్బంధనం చేసింది. జలబంధనం నుంచి జల దిగ్బంధనం దాకా తెచ్చుకున్నది పాకిస్తాన్. దానివల్ల హఫీజ్ సయీద్ గారికి కోపం వచ్చింది. ఈసారికి ఎందుకు కోపం వచ్చిందంటే, అదేంటది, సహజసిద్ధంగా పారే నీటిని మీరు ఎలా ఆపుతారు, మేము ఆ ఒప్పందాన్ని ఎలా ఉల్లంఘిస్తారని. ఒప్పందం దేశాల మధ్య జరుగుతుంది. ఒక్క దేశానికి ఇంకో దేశ టెర్రరిస్ట్ గ్రూప్కి మధ్య, లేకపోతే టెర్రరిస్టులే నడిపే దేశానికో మధ్య జరగదు. ఆ పాటి ఇంగితం ఇతనికి లేదా? చదువుకున్నోడే. 1950లో పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతంలో పుట్టాడు. బాగానే చదువుకున్నాడు. చదువుకోవడంతో పాటు వెర్రి కూడా బాగా తలకెక్కింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి ఐఎస్ఐ ఎంచుకున్న ఒక తురుపు ముక్క హఫీజ్ సయీద్. యుఎస్ మోస్ట్ వాంటెడ్ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్. వారికి ఆ హోదా కూడా ఉంది, డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్. వారు విచ్చలవిడిగా వాడు ప్రసంగాలు చేస్తూ ఉంటే పాకిస్తాన్కి ఇతనికి మాకు సంబంధం లేదని చెబుతుంది. ఇది కాక మనకి పాక్ రక్షణ మంత్రి ఒక ఆయన ఉన్నాడు, ఆసిఫ్, ఖవాజా ఆసిఫ్. వారు కూడా ఏంటంటే నిజాలు ఒప్పేసుకున్నారు. ఒకరోజు రాత్రి 9 గంటల తర్వాత ఒక అంతర్జాతీయ ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చిన తర్వాత మరి ఏ ఇన్ఫ్లుయెన్స్లో ఉండి ఒప్పుకున్నాడు. 30 ఏళ్ళుగా ఈ దరిద్రం, ఈ చెత్త, ఈ చెదారం, ఈ మురికి ఇదంతా మేమే పెంచి పోషిస్తున్నాం, అడిగిన వాళ్ళకి అడిగినట్టు చేస్తూ వస్తున్నాం, ఉగ్రవాద మూకలకి శిక్షణ శిబిరాలు ఇచ్చి పంపిస్తున్నాం. మా సేవలు వినియోగించుకున్న వాళ్ళలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది, యునైటెడ్ కింగ్డమ్ ఉంది, అలాగే చాలా యూరోప్ దేశాలు కూడా ఉన్నాయి. మీరెవరైనా కావాలంటే, ఉగ్రవాదులు కావాలంటే రండి, మేము సరఫరా చేస్తామని. ఎందుకు చేయరు? ఇలాంటి వాళ్ళు, ఇలాంటి విష తాచుపాములు తిరుగుతుంటే బుసలు కొడుతూ ఒక్కో దేశంలోకి ఇలాంటి వాళ్ళని ఇలా చుట్టి విసిరేస్తున్న పాకిస్తాన్ నువ్వు ఒక దేశమా? ఒక దేశంతో ఇంకో దేశం ఒప్పందం చేసుకుంటుంది, అంతేగాని ఒక టెర్రరిస్ట్ గ్రూప్ తోటి ఏ దేశము ఒప్పందం చేసుకోదు. అయినా 1960 నాడు ఆ రోజు ఈ దేశ పెద్ద మరి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టోతో చేసుకున్న ఒప్పందం, అంతకుముందు నెహ్రూ గారు చేసుకున్న ఒప్పందాలు, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని పోన్లే పాపం మీరు దేశం విడిపోయిన తర్వాత మీకు కూడా మీ దేశంలో సివిలియన్స్ ఉంటారు, పౌరులు ఉంటారు కదా అని నీళ్లు ఇస్తూ వస్తుంటే మా దేశం మీదకి ఎగబడి తెగబడి 26 మంది హిందువుల ప్రాణాలను బలికొంటే, ఉగ్రవాదానికి మతం లేదని చెప్పి శుద్ధులు చెబుతూ మీదే మతం అని అడిగి మరీ హిందువు అయితే ఛాతీ మీద కాలు పెట్టి తొక్కి మరీ గన్ను పేలుస్తీ మా భారతీయుల ప్రాణాలు తీస్తుంటే ఊరుకుంటూ కూర్చోడానికి దేశం ఏమన్నా, భారతదేశం ఏమన్నా చేష్టలుడికి కూర్చుందని అనుకుంటున్నారా? చేతగా కూర్చుందనుకున్నారా? మీరు కవ్వించినా సరే సంయమనం పాటిస్తూ ఇన్నాళ్ళు ఇక్కడికి నెట్టుకొచ్చింది. వేరాస్ ఈరోజు యుద్ధం అనివార్యమైన తర్వాత ముందుగా అష్టదిగ్బంధనం చేస్తారు. ఆర్థికపరమైన లావాదేవీలు, ట్రేడ్ మొత్తం ఆగిపోయినాయి. మీ దేశంతో భారతదేశం ఎలాంటి ట్రేడ్ ఒప్పందాలు చేసుకోవట్లేదు, రద్దు చేసుకుంది. వెంటనే మీరు రెస్పాండ్ అయ్యారు. మీ హైకమిషన్ని భారతదేశం వెనక్కి తిప్పి పంపించిన తర్వాత మీరు కూడా మీ గగనతలం మీద నుంచి ఇండియా విమానాలు, భారత్ విమానాలు ఎగరటానికి వీల్లేదని ఫత్వా జారీ చేశారు. మీకు అంతకు మించి మంచి లాంగ్వేజ్ రాదు కదా. మీరేమన్నా ప్రపంచానికి నాయకులా, ప్రపంచ దిశానిర్దేశం చేసే వాళ్ళ, లేకపోతే ఐన్స్టీన్, ఆర్కిమిడిస్ లాంటి మహానుభావులా? ఏమన్నా ఇన్నోవేషన్లు చేశారా? ఖచ్చితంగా చేశారు. టెర్రరిజం అనే ఒక ఇన్నోవేషన్, దాన్ని ఒక పరిశ్రమగా గుర్తించి అకుంఠిత దీక్షతో ఇలా చెమటోడ్చి పనిచేసే యువతను ఐడెంటిఫై చేసి వాళ్ళని మత్తు మందుకు బానిసలను చేసి వారు చనిపోయిన తర్వాత వారికి స్వర్గంలో దేవుడు స్వాగతం పలుకుతారని చెప్పి భారతదేశానికి వ్యతిరేకంగా మీరు నిర్వహించిన ఉగ్ర క్యాంపుల వివరాలు బట్టబయలే. పహల్గామ్ దాడిలో మీ వాళ్ళు చిక్కిన తర్వాత, ఆ చిక్కిన వాళ్ళలో ఒకడికి హైదరాబాద్ కనెక్షన్ ఉందని తేలిన తర్వాత మరి ఇలాంటి వాళ్ళు మాట్లాడకుండా ఉంటారా? వాళ్ళకి ఒళ్ళంతా కారం రాసుకున్నట్టు ఉండదా? ఒక్కసారి ఆలోచిస్తే ఎవరికైనా అర్థమయ్యే విషయమే. హఫీజ్ సయీద్ ఈ వైరల్ వీడియోలో ఏమంటాడు? వి విల్ స్టాప్ యువర్ బ్రీత్ అంటాడు.
अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। మా శ్వాస ఆపుతావా నువ్వు? తప్పించుకొని తిరిగి ప్రభుత్వాలకు ఎదురుపడి దమ్ముగా రొమ్మిరిచి నిలబడే ధైర్యం దమ్ము లేని నువ్వు మీకు నీళ్ళు ఆపితే, పాకిస్తాన్కి నీళ్ళు ఆపితే మాకు శ్వాస తీస్తావా? చూద్దాం. వీళ్ళు నీళ్ళు ఆపుతారు. మోడీ గవర్నమెంట్ కమిటెడ్గానే ఉంది. జల ఒప్పందం నుంచి, ఆ ట్రీటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నీళ్లు ఆపుతారు, చెక్ డ్యాములు కడతారు. ఉన్నపళంగా కాకపోయినా ఒక ఏడాది లోపల మీ పంజాబ్ ఎడారి ప్రాంతం కాబోతోంది. అక్కడే ఈ నీటి మీదే ఆధారపడి వ్యవసాయం నడుస్తుంది. నిరుపేద పౌర సమాజం, మధ్యతరగతి రైతు సమాజం పంటలు పండించి బతుకుతుంటే మీ కళ్ళల్లో నిప్పులు పోసుకొని, మీరు గుండెల్లో విషం నింపుకొని పక్క దేశం మీద తెగబడుతున్నారే, దాయాది దేశం మీద. మీరు బెదిరిస్తే బెదిరిపోవటానికి ఈ తాటాకు చెప్పుళ్ళకి మోడీ లాంటి వాళ్ళు ఏమన్నా బెదురుతారా? బెదరరు. ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వనుకున్నంత తేలిక కాదు హఫీజ్ సయీద్. నువ్వేదో బెదిరించావు కదా అంటే, నువ్వు OLX 1950 మోడల్. నువ్వు బెదిరిస్తే బెదిరిపోవటానికి ఇక్కడ యంగ్స్టర్స్ ఉన్నారు, భారత ఆర్మీ ఉంది. మీకు తెలుసా మీ దేశం స్ట్రెంత్, మా దేశం స్ట్రెంత్ చెక్ చేసుకో. నిజంగా యుద్ధమే వస్తే యుల్ బీ నోవేర్. ఈ పాటికే నిన్ను మట్టు పెట్టేసి ఉండొచ్చు భారత భద్రతా దళాలు. నువ్వెక్కడున్నావో నీ ఆసుపాసులన్నీ తెలుసు, యానుపానులన్నీ తెలుసు. కానీ ఎందుకు ఆగుతున్నారంటే, స్వతసిద్ధంగా తనకు తానుగా యుద్ధం చేయడం అనేది భారత్కి తెలియదు, ఆ సంప్రదాయంలో లేదు. ఇవాళ నువ్వు కవ్వించి దాడికి దిగితే అలాగని చేతులు ముడుచుకొని కూర్చోదు. తలవేరు మొండెం వేరు చేసి చూపించే మీ అనాగరికపు ఆటవిక మృగాలు ఈ దేశాన్ని చక్రవర్తుల రూపంలో పరిపాలించాయని మీరు చరిత్ర రాసుకున్నారు కదా. ఆ చరిత్రకు మీరు వారసులు. మీకంటూ చరిత్ర లేదు, మీదంతా రక్త చరిత్రే. పక్కన ఎక్కడో ఎడారిలో పుట్టి ఆటవిక సమూహాల్లో సంచరిస్తూ భారతదేశానికి వచ్చి నాగరికత నేర్చుకొని మమ్మల్ని పరిపాలించామని చెబుతున్న మీరు, మీ చక్రవర్తులు, మా దౌర్భాగ్యం, దుర్మార్గం, దరిద్రం కొద్దీ ఆ చరిత్ర అంతా మేము చదువుకొని వాళ్లే చక్రవర్తులని మురిసిపోయాం. వాస్తవ చరిత్ర ఈరోజు బయటపడుతుంది, నీ చరిత్ర బయటపడుతుంది. ఈరోజు ట్రంప్ చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు ఉగ్రవాదం విషయంలో. ఆయన అంతర్గతంగా వాళ్ళ దేశంలో ఏం చేయాలనుకుంటున్నాడో అది వాళ్ళ దేశపు చట్టాల వ్యవహారం. వాడు అంతర్జాతీయ ఉగ్రవాదం విషయంలో చాలా కట్టుబడి ఉన్నాడు, ఏరేస్తున్నాడు. ఇలా జల్లెడ పట్టి ఏరేసి అక్కర్లేని ఈ మొత్తం సంతనంతా కూడా కట్టకట్టి, గొలుసులేసి కట్టకట్టి విమానాల్లో ఎక్కించి పక్క దేశాలకి వాళ్ళ దేశాలకు పంపిస్తున్నాడు. లేకపోతే కొన్ని ఆఫ్రికా దేశాల్లో జైళ్లు కట్టి అందులో తోసి వాళ్ళ జీవితకాలం వాళ్ళు అందులో ఒంటరిగా బతికేలాగా, నికృష్టమైన బతికేలాగా దానికి కావాల్సిన డబ్బు దశకం అంతా కూడా వాళ్ళకి సమకూరుస్తున్నాడు. భారత్ కూడా ఏదో ఒక రోజు అలా చేస్తుంది. అలా నువ్వు కొన్ని వేల మందిలో, కొన్ని లక్షల మంది ఉగ్రవాద ముక్కల్లో నువ్వు ఒకడివి. నీకేం కొమ్ములు లేవు, నువ్వేం రాక్షసుడివి కాదు. రాక్షసులకు కూడా నీతి ఉంటుంది, నీకు తప్ప, నీలాంటి వాళ్ళకు తప్ప. నీళ్ళు ఆపితే శ్వాస తీస్తావా? ఎవడిని బెదిరిస్తున్నావు నువ్వు? అక్కడున్నది నరేంద్ర మోడీ, గుర్తుపెట్టుకో. అక్కడున్నది భారతదేశం, గుర్తుపెట్టుకో. ఈరోజు దేశం మొత్తం కలిసి వస్తోంది. సిగ్గనిపించట్లేదా? 10 ఏళ్ల పిల్లవాడు ఒక వీడియో ముందుకొచ్చి పెహల్గావ్లో జరిగిన దారుణం వివరిస్తుంటే, కొండ మీద నుంచి మమ్మల్ని పంపించేశారు, పిల్లల్ని గుర్రాల మీద. మా అమ్మ, మా పిన్ని కిందకు వచ్చేశారు, మా నాన్న ఏమయ్యాడో తెలీదు. నువ్వు హిందువా ముసల్మానువా అని అడగటం మాత్రం మాకు తెలుసు అని చెప్తుంటే, కళ్ళెంబడి ఆ పిల్లవాడు ఎవరో తెలియకపోయినా కళ్ళెంబడి నీళ్లు రాని వారంటూ ఎవరు ఉండరు. ఆ వీడియో చూడు, మేము కూడా ప్లే చేస్తాం. ఆ భాష నీకు అర్థమవుతుంది. ఆ పిల్లవాడు హిందీలో మాట్లాడు. ఒక క్రైస్తవ మహిళ తన భర్తని ఎలా హతమార్చారో చెప్పుకొని కన్నీళ్ల పర్యంతమై గొంతు గద్గదికమవుతుంటే ఆ వీడియో కూడా చూడు. కల్మా వచ్చా అని అడిగారట వచ్చి. ఆయన, అయ్యా నేను క్రైస్తవ సమాజానికి చెందినవాడిని, నాకు ఆ సంప్రదాయం తెలీదు అని వినమ్రంగా, సాత్వికంగా చెబితే ఆమెను పక్కనే పంపించేసి ఆమె కళ్ళెదుటే అతని గుండెల మీద కాలు పెట్టి పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపారే. మీది ఒక జాతేనా? ప్రతి జాతికి ఒక చరిత్ర ఉంటుంది, మీకు రక్తం తప్పితే చరిత్ర లేదు. ఇవాళ మీరు బెదిరిస్తే బెదిరిపోవటానికి, ఆగిపోవటానికి ఈ దేశం సిద్ధంగా లేదు. ఎదురుబడి, తెగబడి, తిరగబడి నిన్ను తలకిందలుగా వేలాడకట్టి కింద మంట పెడుతుంది. కాచుకొను. సయ్యద్ హఫీజ్, మాటలతోటి మీ యువతని రెచ్చగొడతావేమో, మత్తు మందులిచ్చి
వారికి డబ్బులు ఆశలు చూపి వారి కుటుంబాల నుంచి పిల్లల్ని వేరు చేసి వాళ్ళకి స్వర్గం ఇది కాదు, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఉంటుంది, నువ్వు చచ్చిపోవాల్సింది ఎక్కడంటే భారతదేశంలో 10 మంది ప్రాణాలు తీసిని చెప్పి పంపించేని ఇలాంటి చీడ పురుగులు క్రిమి కీటకాలని భగవంతుడు క్షమించడు. నువ్వు చెబుతుంటావే, మీరు చెప్పే సంప్రదాయంలో ఉన్న భగవంతుడు అసలే క్షమించడు. చదువుకో, ఖురాన్లోని 5వ అధ్యాయంలో 32వ వాక్యం చదువుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడు.